రాజోలు రాజకీయం రసవత్తరంగా మారింది. రాజోలు సీటు పంచాయతీ రాపాక వర్సెస్ గొల్లపల్లిగా మారింది. గొల్లపల్లి వైసీపీలోకి చేరడంతో రాజోలు టికెట్ కేటాయింపుపై చర్చ జోరందుకుంది. రాజోలు ఒకరికి, అమలాపురం పార్లమెంటు మరొకరికి ఇస్తారనే టాక్ వినిపిస్తోంది. ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న పి చింత అనురాధ పి గన్నవరం అమలాపురం నియోజకవర్గం కావాలని కోరుతున్నారు. మరోసారి ఛాన్స్ ఇస్తే పార్లమెంట్ బరిలో కూడా ఉంటానని చెప్తున్నారు. ఇప్పటికీ మంత్రి విశ్వరూప్ అమలాపురం ఎమ్మెల్యేగా ఉన్నారు. మరోవైపు పి గన్నవరం ఇన్ఛార్జిగా విపత్తి వేణుగోపాల్ ఉన్నారు. ఇన్ఛార్జ్ ఇచ్చినా కూడా గొల్లపల్లి సూర్యారావు వైసీపీలో చేరడంతో చింత అనురాధకు అమలాపురం ఇచ్చే అవకాశం ఉందనే ప్రచారం అయితే జరుగుతోంది. మంత్రి విశ్వరూప్ను పి గన్నవరానికి పంపిస్తారని సమాచారం. రాజోలు రాజకీయం రసవత్తరంగా మారింది. రాజోలు సీటు పంచాయతీ రాపాక వర్సెస్ గొల్లపల్లిగా మారింది. గొల్లపల్లి వైసీపీలోకి చేరడంతో రాజోలు టికెట్ కేటాయింపుపై చర్చ జోరందుకుంది. రాజోలు ఒకరికి, అమలాపురం పార్లమెంట్ మరొకరికి ఇస్తారనే టాక్ వినిపిస్తోంది. ఇన్నాళ్ళు సైలెంట్గా ఉన్న పి చింత అనురాధ పి గన్నవరం అమలాపురం నియోజకవర్గం కావాలని కోరుతున్నారు. మరోసారి ఛాన్స్ ఇస్తే పార్లమెంట్ బరిలో ఉంటానని కూడా చెప్తున్నారు. ఇప్పటికే మంత్రి విశ్వరూప్ అమలాపురం ఎమ్మెల్యేగా ఉన్నారు. మరోవైపు పి గన్నవరం ఇన్ఛార్జిగా విపత్తి వేణుగోపాల్ ఉన్నారు. ఇన్ఛార్జ్ ఇచ్చినా కూడా గొల్లపల్లి సూర్యారావు వైసీపీలో చేరడంతో చింత అనురాధకు అమలాపురం ఇచ్చే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. మంత్రి విశ్వరూప్ను పి గన్నవరానికి పంపిస్తారని సమాచారం. మరి ఈ దేశకు సంబంధించి మరింత పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, మరి రాజోలు రాజకీయం చాలా రసవత్తరంగా సాగుతోంది. మరి గొల్లపల్లి కూడా చేయడంతో ఎలా ఉండబోతోంది? ఇప్పటికే జగన్ సమక్షంలో గొల్లపల్లి మాజీ మంత్రి చేరడం జరిగింది. ఇదే క్రమంలో గొల్లపల్లి సూర్యారావు రాకతో రాజోలు, అమలాపురం, పి గన్నవరం నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు మారేటువంటి అవకాశం కనిపిస్తుంది. రాజోలు నియోజకవర్గంలో ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీ కానీ, జనసేన కానీ, టీడీపీ కానీ ఇక్కడ ఇన్ఛార్జిని ప్రకటించలేదు. గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో ఒకే జనసేన నియోజకవర్గం గెలిచిందంటే అది రాజోలు నియోజకవర్గం మాత్రమే. కానీ రాపాక వరప్రసాద్ జనసేన నుంచి గెలిచినా కూడా ఆయన వైసీపీకి వెళ్ళడం జరిగింది. అప్పటి నుంచి వైసీపీ నేతగా ఇప్పటికీ కూడా తానే పోటీ చేస్తాను మళ్ళీ అని చెప్పి రాపాక చెప్పుకొస్తున్నటువంటి తరుణంలో గొల్లపల్లి చేరిక అనేది ప్రధానంగా ఒక ట్విస్ట్ లా మారింది. ఇదే క్రమంలో ఇప్పుడు రాజోలు టికెట్ గొల్లపల్లి సూర్యారావుకి ఇస్తారా, లేదంటే రాపాక వరప్రసాద్కి ఇస్తారా అనేది ఒక క్వశ్చన్ మార్క్ గా మారింది. ఎవరిని రాజోలు సీటు వరిస్తుంది అనేది కొంత ఇంట్రెస్టింగ్ గా మారినటువంటి అంశం. మరొక పక్క అమలాపురం పార్లమెంట్ కూడా ఇప్పటికీ వైసీపీ ఇన్ఛార్జిని ప్రకటించలేదు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి, కాకినాడ ఇన్ఛార్జీలను ప్రకటించినా కూడా అమలాపురం పార్లమెంట్ కి ఇన్ఛార్జిని ప్రకటించకపోవడంతో రాపాకు ఒకవేళ రాజోలు ఇస్తే గొల్లపల్లి సూర్యారావుకు అమలాపురం పార్లమెంట్ ఇస్తారన్న చర్చ నడుస్తుంది. ఒకవేళ గొల్లపల్లికి రాజోలు నియోజకవర్గం ఇస్తే రాపాకు అమలాపురం పార్లమెంట్ ఇస్తారన్న ప్రధానంగా చర్చ నడుస్తూ వస్తుంది. ప్రస్తుతం అమలాపురం పార్లమెంటులో సిట్టింగ్ ఎంపీ చింత అనురాధ ఉన్నారు. ఆమె ఈసారి ఎన్నికలకు అసెంబ్లీ నుంచి బరిలోకి దిగాలని చెప్పి ఆలోచన చేస్తున్నారు. ప్రధానంగా ప్రస్తుత ఎంపీ ఉన్నటువంటి చింత అనురాధ అమలాపురం నియోజకవర్గంతో పాటు పి గన్నవరం, విశాఖపట్నంలో ఉన్నటువంటి పాయకురావుపేట, వంగలపూడి అనిత ప్రత్యర్థి టీడీపీగా ఉన్నటువంటి సందర్భంలో ఈ 3 నియోజకవర్గాల మీద చింత అనురాధ ప్రధానంగా ఫోకస్ పెట్టారు. అయితే ప్రస్తుతం అమలాపురం సిట్టింగ్ ఎమ్మెల్యేగా మంత్రి విశ్వరూప్ కొనసాగుతున్నారు. మరొకసారి ఆయన బరిలోకి దిగేటువంటి అవకాశం ఉంది. అయితే పి గన్నవరం నియోజకవర్గంలో ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డి ఇన్ఛార్జ్ జడ్పీ చైర్పర్సన్ విపత్తి వేణుగోపాల్ ను అక్కడ ఇన్ఛార్జ్ గా వేశారు. అయితే ఆయన ఇన్ఛార్జ్ గా ఇప్పటికే నియమించినప్పటికీ కూడా మరొకసారి గొల్లపల్లి రాకతో అక్కడ పి గన్నవరం నుంచి మంత్రి విశ్వరూపును అటు పంపించి చింత అనురాధకు అమలాపురం ఇస్తారన్న చర్చ నడుస్తూ వస్తుంది. రాజోలు కావచ్చు, అమలాపురం కావచ్చు, పి గన్నవరం ఈ 3 నియోజకవర్గాలు కూడా ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాలు కావడంతో ప్రధానంగా అన్ని పార్టీలకు కూడా కీలక పరిణామంగా మారింది. అసెంబ్లీలతో పాటు కూడా పార్లమెంట్ ఈ సెగ్మెంట్ లో కూడా ఖచ్చితంగా అభ్యర్థి గెలిచే విధంగా ఇరు పార్టీలు
ఒక ప్లానెడ్ గా ముందుకు వెళ్తున్నటువంటి సందర్భం ఉంది. ఎందుకంటే పి గన్నవరం నుంచి మహాసేన రాజేష్ ను తెలుగుదేశం పార్టీ బరిలోకి దింపింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేటువంటి మహాసేన రాజేష్ కు టికెట్ ఇవ్వద్దని చెప్పి ఇప్పటికే నిన్న మనం చూసాం. కొంత ఇరుపక్షాలు అల్లరి చేసినా కూడా ఈ తెలుగుదేశం గాని జనసేన గాని వెనక్కి తగ్గినటువంటి సందర్భం. ఇదే క్రమంలో వైఎస్ఆర్సీపీ చాలా కీలకంగా అడుగులు వేస్తుంది. అందువల్లే టీడీపీలో గొల్లపల్లి సూర్యారావుని తీసుకొచ్చి కొంత ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. మాజీ మంత్రిగా 2004లోను 2014లో గొల్లపల్లి సూర్యారావు గెలిచారు. ఆయన సర్వీసును ఉపయోగించుకుని మరొకసారి ఖచ్చితంగా ఈ కోనసీమ జిల్లాలో వైఎస్ఆర్సీపీ పాగా వేయాలన్న లక్ష్యంతోనే ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూర్యారావుకు అవకాశం కల్పించినట్లుగా ప్రచారం నడుస్తుంది. అందువల్ల భాగంగానే రాజోల్లో ప్రస్తుత రాజకీయ పరిణామాలు మారుతూ ఉన్నాయి. రాపాకకు టికెట్ లేదంటే ఖచ్చితంగా గొల్లపల్లికి టికెట్ ఇచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అర్చన. రైట్ గణేష్, థ్యాంక్ యూ వెరీ మచ్. రాజోలు రాజకీయం రసవత్తరంగా మారింది. రాజోలు సీటు పంచాయతీ రాపాక వర్సెస్ గొల్లపల్లిగా మారింది. గొల్లపల్లి వైసీపీలోకి చేరడంతో రాజోలు టికెట్ కేటాయింపుపై చర్చ జోరందుకుంది. రాజోలు ఒకరికి, అమలాపురం పార్లమెంట్ మరొకటికి ఇస్తారన్న టాక్ వినిపిస్తోంది. ఇన్నాళ్లు సైలెంట్గా ఉన్న పి చింతానురాధ పి గన్నవరం అమలాపురం నియోజకవర్గం కావాలని కోరుతున్నారు. మరోసారి ఛాన్స్ ఇస్తే పార్లమెంట్ బరిలో కూడా ఉంటానని చెబుతున్నారు. ఇప్పటికే మంత్రి విశ్వరూప్ అమలాపురం ఎమ్మెల్యేగా ఉన్నారు. మరోవైపు పి గన్నవరం ఇన్ఛార్జిగా విపత్తి వేణుగోపాల్ ఉన్నారు. ఇన్ఛార్జ్ ఇచ్చినా కూడా గొల్లపల్లి సూర్యారావు వైసీపీలో చేరడంతో చింత అనురాధకు అమలాపురం ఇచ్చే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. మంత్రి విశ్వరూప్ను పి గన్నవరానికి పంపిస్తారని సమాచారం.